మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఫారెస్ట్ సిబ్బందిపైన ఆదివాసీ మహిళలు దాడి చేశారనే ఆరోపణలతో 16 మంది ఆదివాసీ మహిళలను దండేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫారెస్ట్ సిబ్బంది కళ్లల్లో కారం కొట్టి వారిపైన దాడి చేశారని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని ఫారెస్ట్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే వాగులో తాము స్నానాలు చేస్తుంటే ఫారెస్ట్ సిబ్బంది పొదలచాటు నుంచి చూస్తున్నారని, కొంతమంది వీడియోలు కూడా తీశారని, అందుకే తాము దాడి చేయాల్సి వచ్చిందని ఆదివాసీ మహిళలు ఆరోపిస్తున్నారు. అయితే దీనిలో నిజం లేదని, ఉద్దేశపూర్వకంగానే తమ సిబ్బంది పైన దాడులు చేశారని ఫారెస్ట్ ఉన్నతాధికారులు అంటున్నారు. దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో కొన్ని ఆదివాసీ కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయి. ఆదివాసీలు అక్కడే పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే పోడు వ్యవసాయం పేరుతో ఆదివాసీలు అడవిని నాశనం చేస్తున్నారని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటోంది. అంతేకాకుండా దమ్మన్నపేట అటవీ ప్రాంతం టైగర్ రిజర్వ్ కాబట్టి ఇక్కడ ఎవరూ జీవించకూడదని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఉండకూడదని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆదివాసీలు వినలేదని అంటున్నారు. వారు ఇంకా విస్తరించి అడవిని నాశనం చేస్తారనే భయంతోనే తమ సిబ్బందిని ఆదివాసీల గుడిసెల వద్దకు కాపలాకు పెట్టామని చెప్పుకొచ్చారు. అలా కాపలాగా ఉన్న సిబ్బంది పైన ఆదివాసీ మహిళలు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామని అంటున్నారు. బీట్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు దమ్మన్నపేట మామిడిపల్లి విలేజ్ గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్రమంగా అడవిని నాశనం చేస్తూ కొనసాగుతున్నారు. వీరికి గతంలో కూడా అడవిని నాశనం చేయొద్దని, అలాగే ఈ అడవి మామూలు అడవి కాదు, ఇది ఏదో రిజర్వ్ ఫారెస్ట్ మాత్రమే కాదు, ఇది టైగర్ జోన్లో ఉన్నటువంటిది, టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి బఫర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం అని చాలాసార్లు చెప్పడం జరిగింది. వచ్చి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. మా రేంజ్ ఆఫీసర్స్ లేకపోతే ఇంకా ఇతర సిబ్బంది వాళ్ళందరూ కూడా నచ్చజెప్పారు. అలాగే ఉన్నతాధికారులు కూడా వచ్చి నచ్చజెప్పడం జరిగింది. జిల్లా అధికారి, చివరిగా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇది పూర్తిగా తప్పు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మాకు భూములు లేవు, వేరే ఏదో నెపంతో మేము ఇక్కడ చేసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. అయితే ఇదంతా కూడా మేము ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మా భూమి మేము రిట్రీవ్ చేసుకోవాల్సిందే, వెనుక తీసుకోవాల్సిందే, ఎక్కడైనా చేయాల్సిందే. అది రాష్ట్రం అంతా కూడా అదే జరుగుతోంది. ఇక్కడ కూడా మా పని మేము చేయాల్సిందే. అడవి కోసం చేయాలి, ఉద్యోగం కోసం కూడా చేయాల్సి ఉంటుంది, తప్పనిసరి చేయాలి. ఈ క్రమంలో చర్చల ద్వారా జరిగే విధంగా ప్రయత్నం చేసినాం. మొదట వాళ్ళకి నచ్చజెప్పి చేసే విధంగా. కానీ అవి ఏమవుతున్నాయంటే క్రమక్రమంగా మా పైన, మా అధికారుల పైన, ఫీల్డ్ స్టాఫ్ మీద దాడుల వరకు వెళ్తుంది. సో దాడులు జరిగినప్పుడు మళ్ళీ మేము మామూలుగా అడవి నాశనం చేసినప్పుడు, అడవి చెట్లు అవన్నీ కొట్టేసినప్పుడు, తొలగించినప్పుడు మేము ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ యాక్ట్, వన్యప్రాణి చట్టం, అటవీ చట్టం ప్రకారం మేము కేసులు నమోదు చేస్తాం. అలాగే మా వాళ్లపైన దాడులు చేసినప్పుడు దానికి పోలీస్ కేసు కూడా అవుతుంది. అంటే రక్షణ కోసం చేసినటువంటిది ఇదంతా కూడా. ఈ క్రమంలో కొన్ని జరుగుతున్నవి ఇవి. అయితే ఈరోజు కూడా నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, మేము గత 2 నెలలుగా ఈ వాళ్లను చెప్తున్నటువంటి క్రమంలో మేము దీన్ని కాపలా కాస్తున్నాం, మేము పహరా గాయాలి, దీన్ని మరింత నాశనం కాకుండా. అలాగే వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయే విధంగా నచ్చజెప్తూ మా వాళ్ళ టీమ్స్, మా యొక్క రేంజ్ ఆఫీసర్స్ కానీ ఇంకా ఇతర సిబ్బంది, అలాగే బయట నుంచి వచ్చినటువంటి సిబ్బంది కూడా దీంట్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ దీనికి రక్షణ కల్పిస్తూ తిరుగుతున్నారు.
అయితే కాపలాగా ఉన్న సిబ్బంది ఉదయం మహిళలు వాగులో స్నానం చేస్తుంటే చూస్తున్నారని, తమ వెంటే తిరుగుతున్నారని ఆదివాసీలు ఆరోపణ చేస్తున్నారు. వాగులో స్నానాలు చేస్తున్న మహిళలను పొదలచాటు నుంచి చూడటమే కాకుండా వీడియోలు కూడా తీయటంతో వారిపైన దాడి చేశామని వాళ్ళు అంటున్నారు. అందుకే తమ పైన కేసులు పెట్టారని, అరెస్టులకు తాము భయపడేది లేదని చెప్పుకొచ్చారు. కనబడ్డ తర్వాత మేము వాళ్ళు మీరు ఎందుకు వచ్చారంటే మీ పని మీరు చేసుకోర్రి అని అంటే అలా చూసుకుని మేము స్నానం చేస్తాం సార్. చేయరాదు, వాగులు లేవు, ఈ వాగే అక్కడికి పోతుంది. చేసిన తర్వాత ఇక వీళ్ళు కారపొడి వచ్చి జల్లేరు కానీ వాళ్ళు ఎవరు కొట్టలేదు. మీరు సార్ దెంగేరి మీ పని మీరు చేసుకున్న తర్వాత జల్లేరు, గట్టిగా జల్లలేదు. ఫారెస్ట్ వాళ్లకు భార్య పిల్లలు లేకపోతే అసలు పనులు చెయ్యాలి ఎవడే గాని, నేనే గాని. ఇప్పుడు 200 మంది వచ్చారు కదా సార్, 200 మందికి మేము ఇక్కడ పోడు భూమి చేసుకుంటుంటున్నాం. ఎప్పుడు 200 మంది ఎప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఉండాలి ఇక్కడ. మా పోడు భూములలో మేము చేసుకొని ఉంటున్నాం. ఇప్పుడు 200 మంది వచ్చిండ్రు కాదు, ఎప్పుడు ఉండాలి. మా దాడి మీకు మేము అత్త ఊకుండాలంగా. మాకు పోడు భూమి కావాలా, మాకు భూములు లేవు, జాగలేవు, ఇదే ఉండాలి. మాకు వాళ్ళకు మాకే పడాలి. ఇప్పుడు మీరు వచ్చిరా అంటే ఇట్లా మామూలుగా వచ్చిరా రమ్మంటే వచ్చిరా లేకపోతే తోపులో జరిగింది? మీ మీద కేసు అయిందమ్మా, 16 మంది మీద మీరు రావాలా ఫారెస్ట్ కేసు. మరి మేము పెట్టిన కేసు అడిగితే లేదమ్మా మీరు రండి అని అంటారు. అడిగినాం మేము. ఆ ఫారెస్ట్ వాళ్ళకు భార్య పిల్లలు లేకపోతేనే వాళ్ళు మా మీద కేసు రావచ్చు. ఇప్పుడు 200 మంది వచ్చి ఎప్పుడు కాదు తండ్రి అప్పటి నుంచి చచ్చిపోయిన అప్పటి నుంచి వెళ్ళి ఈయన పొడి భూములు చేసుకుంటా బతుకుతాను. మీ దగ్గర జంగల్ మాకు బతుకుతున్నాం మేము. 200 మంది వచ్చిన ఇప్పుడు బెదిరించుడు కాదు, ఎప్పటికి ఉండాలి. నేటికి వచ్చి చెప్పిరు, నేటికి వచ్చి చెప్పినప్పుడు నేటికి ఇందాం కదా. మరి దొంగ ఎందుకు ఉరకాలి? మధ్య పొంటి తప్పు ఏకలపై మధ్య పొంటి ఎందుకు ఉరకాలి? దేని ఉరకాలి? మేము లంగల మీద ఉన్నాము, తానాలు చేయాలి. మీకేమన్నదమ్మా మీరు వచ్చిర్రు కాపురాలు చేస్తుర్రు గుడిసెలా ఎందుకు ఎత్తురు అని రాజేందర్ సార్ అంటే కాపురాలు చేస్తాను చేసుకుంటామా సార్? పిల్లలు భార్య వెళ్ళారా? మీరు ఎన్ని కేసులు బస్తాలు ఫారెస్ట్ లో ఎన్ని కేసులు పెట్టినా మేము చేయలేదు. ఆ భూమి పోలీస్ కేసులు చేసిర్రు, దానికి ఒప్పుకున్నా దీనికి ఒప్పుకుంటున్నాం. నిన్న మేము అందరము ప్రొద్దున అన్నాలు తిని మేము పనికి వెళ్తామని మేము అందరము వెళ్ళినాం సార్. వెళ్ళిన తర్వాత రాజేందర్ సార్ని సాయి సార్ వచ్చి మమ్మల్ని అందరినీ ఒకసారి ఇక్కడికి రండి అని మమ్మల్ని అందరినీ ఒక జట్టుగా చేసిండు సార్. చేసిన తర్వాత మేము అందరం కూర్చున్న తర్వాత ఆయన అన్నాడు కదా, 4 మీ దాంట్లో నుంచి కేసులు అయినాయి అమ్మ, మీ దాంట్లో నుంచి 4 వచ్చి బ్యాండ్ వర్గండి అని అన్నాడు. అన్న తర్వాత దేని గురించి కేసులు అయినాయి సార్, దేనికి బ్యాండ్ వర్గ్ కావాలి, మేము ఎవరం రాము సార్, తీసుకుపోతే అందరినీ తీసుకోవండి అని మేము అన్నాం. అన్న తర్వాత సార్కి ఏమో ఇంకా సార్కు ఫోన్ వచ్చింది, సార్ పోయిండ్రు అంటే సారు పోయిండ్రు. అయితే పోయిన తర్వాత మరి మేము కొంతమంది ఇక్కడ పని చేయడానికి వేరు, కొంతమంది స్నానాలు చేయడానికి వేరు. మరి వాళ్ళు మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చిరా, మమ్మల్ని ఊడడానికి వచ్చిరా. మరి అక్కడ స్నానాలు చేసే కాడ అక్కడ పొదలలో దాక్కున్నారు 3. కొంతమంది ఇటు సైడు ఒరే సైడ్ ఉన్నారు 3. అయితే వీళ్ళు ఏం చేసిర్రు కదా అందులో మరి స్నానాలు చేయంగా మరి వీళ్ళు స్నానాలు చేస్తారని మరి చూసి కూడా పోలేదు సార్. అందులోనే మమ్మల్ని చూసుకుంటూనే ఉంటారు. చూసుకుంటున్న తర్వాత వీళ్ళు ఏం చేసిర్రు కదా మా వాళ్ళలో ఒకరికి కన్ను పడ్డది అటు సైడు. అక్కడ ఎవరు ఉన్నారు రండి 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 అని పిలిచిన తర్వాత వీళ్ళందరూ పని చేసేటోళ్ళు అందరూ కొంతమంది కర్రీలు కూడా కూరలు ఇక్కడ ఉన్నోళ్ళు అన్నం కూరలు వండుకుంటారు. రండి రండి అన్నాక ఎవరు వాళ్ళని తంతనే ఇక ఇట్లా ఎందుకు చేస్తారని కొంతమంది వంట వండేటోళ్ళు కారపొడి పట్టుకొని వచ్చిర్రు. కొంతమంది ఇక అక్కడ కొంతమందిని పట్టిన తర్వాత మాకు పోలీస్ అధికారులు అయితే చూడొచ్చా అన్న కోపంతో వీళ్ళు ఏం చేసిర్రు కదా కారపొడి పట్టి కొట్టిన తర్వాత కొంతమంది పారారయ్యారు. మరి వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు పారారైంది సార్? ఫారెస్ట్ అధికారులు అయితే అధికారంలో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని అంటే ఆదివాసులు కొంచెం తక్కువ కులములు వాళ్ళకేం తెలియదు అని చూడొచ్చా సార్? మాకు అయితే వాళ్ళను మరి అధికారంలో ఉన్నారని ఇట్లా వేరే వాళ్ళు ఇట్లా మీరు చూస్తే వాళ్ళు ఏం చేయలేరు
అని ఇట్లా వాళ్ళు చెప్పిర్రా. మాకు కావాలి సార్. మరి మా దాంట్లో నుంచి అదే కోపంతో మరి వాళ్ళు చేస్తే వాళ్ళు చూసింది తప్పు కదట, మేము కొట్టింది తప్పట. ఆ కోపంతో వాళ్ళు కలెక్టర్ దగ్గరకు పోయి అవి వారెంట్ తీసుకొని వచ్చి మా దాంట్లో నుంచి 15 మందిని తీసుకుపోయారు. వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్నది అన్నారు. వాళ్ళు చూపెట్టాలి కదా సార్, ఏ కారణం కొద్ది కొట్టినామో మేము కూడా చెప్తున్నాం కదా సార్. మరి వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్నది అన్నారు. మరి వాళ్ళు ప్రూఫ్ చూపించే తీసుకుపోతానన్నారు. మరి వాళ్ళు ప్రూఫ్ చూపించలేదు. మా దాంట్లో నుంచి 12-13 మందిని తీసుకుపోయారు. మరోవైపు ఆదివాసీల గుడిసెలను తొలగించడానికి ఈ రోజు దాదాపు 200 మంది ఫారెస్ట్ సిబ్బంది, ఉన్నతాధికారులు దమ్మనపేట అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ విషయం తెలిసి మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లగా వారిని గుడిసెలు ఉన్న ప్రాంతానికి ఫారెస్ట్ సిబ్బంది వెళ్లనివ్వలేదు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఆ తర్వాత ఆదివాసీ నాయకులు సైతం అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ సిబ్బందితో వారు వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ ఫారెస్ట్ సిబ్బంది వారిని అనుమతించలేదు. మరోవైపు 16 మంది ఆదివాసీ మహిళలను పోలీసులు దండేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మా ఆదివాసులు అంటేనే చెట్లని మొక్కడం, పుట్టల్ని మొక్కడం మా ఆదివాసుల సాంప్రదాయం, సంస్కృతులు. కాబట్టి మేము అడవులలో బతికే వాళ్ళము. మాకు ఇంతకుముందు బద్దలు తీసుకొని, బొంగులు కొట్టుకొని బద్దలు తీసుకొచ్చి తడకలల్లుకొని జీవనం కొనసాగించినటువంటి ఆదివాసులం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా భూములు మేము సాగు చేసుకుంటే దౌర్జన్యంగా వచ్చి ఫారెస్ట్ వాళ్ళు దాడులు చేసి వాళ్ళపై కట్టెలతో చేయడం జరిగింది. అలాగే ఆడవాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటే 14 మంది ఆడవాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటే వాళ్ళను వీడియోలు తీస్తూ, ఫోటోలు తీస్తూ చేసినందుకు ఇట్లెందుకు తీస్తున్నారు, మమ్మల్ని ఆడవాళ్ళని ఎందుకు తీస్తున్నారు, మీకు తల్లు లేరా, అక్క చెల్లెలు లేరా అని మన వాళ్ళు అడిగితే వాళ్ళపై మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళే కావాల్సుకొని కుట్రలు పొంది వీళ్ళని రెచ్చగొట్టి చేసి గొడవలకు దారి తీయడం జరిగింది. అలాగే ఎందుకు జరుగుతుందని చెప్పి ఈ రోజు కూడా పొద్దున్నే 4 గంటలకు వచ్చి వాళ్ళ గుడిచెలు పీకే విధంగా వాళ్ళు జేసీబీలు పట్టుకొచ్చి ఇక్కడ దాడులు చేస్తూ ఉన్నారు. ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పేసి మేము వచ్చి లోపలికి వెళ్ళి గొడవలు కాకూడదని చెప్పేసి మేము మాట్లాడదామని అంటే కూడా మాపై దాడులు చేసి ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను రావడంతో నాపై కూడా దాడి చేయడం జరిగింది కట్టెలు బట్టి. అలాగే మీడియా మిత్రులు 4 గంటలకు వచ్చి అక్కడ ఉంటే కూడా మీడియా మిత్రులను కూడా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఎందుకు సార్ అక్కడ ఆదివాసులకు ఏం జరుగుతుందో లోపలికి వెళ్ళి మేము అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలని వాళ్ళంటే కూడా వాళ్ళని కూడా మీరు పోవడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళని కూడా బయటకు నెట్టడం జరిగింది. ఇలా ఆదివాసులపై అనవసరంగా దాడులు చేస్తే మేము కూడా రానున్న రోజులలో మేము కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి మా భూములు మాకే, మా నీరు మాకే, మా అడవులు మాకే అని చెప్పేసి మేము పోరాడుతా ఉన్నాం.